మకర ధ్వజుడు అని తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ ప్రశస్తంగా నిన్ను సేవించి కీర్తనలు చేసిన పాపము కల్పునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వాననాకార యోగీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం శ్రీరామయన్ మనస్ఫూటమైన ఎప్పుడు తప్పగన్ తరదు రాజిక్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాన్ని సంచారివై అమ్మనేతీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం పులన్ యోత ప్రేతం పులన్ వెంటి సాశం పులన్ శాకిని యాకిని జాతులన్ గాలి దెయ్యం పులన్ నీరువారంబులన్ దుఃఖినేరంబులన్ మట్టిని ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ ధూమదండంబులన్ దుంచికారా విరుతుండవై నీవు బ్రహ్మపై శిక్షదేగంబులను చూచి దారోలిన ముక్తు నరసింహయన్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. జై జై. माल को
దగ్గరికి వచ్చి అవుతుంది అన్నదానానికి విరాళాలు సేకరించబడింది. మీ పేరు గోత్రనామాలతో పూజలు అన్నదానం అన్నదానానికి విరాళాలు సేకరించబడండి. మీ పేరు మీ కుటుంబ సభ్యులపైన పూజ చేసి రేపు వచ్చే భక్తులకు అన్నదానం ప్రసాదంగా చేస్తారండి. సీతారాముల వారి కళ్యాణం గోపూజ అభిషేకాలతో చెప్పాల్సింది.